హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ రహస్య ట్వీట్ టాలీవుడ్లో కలకలం రేపింది. బన్నీ వాసు ఇటీవల తమ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఈ పోస్ట్ పెట్టారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ట్వీట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసింది. ఆయన ఏ ట్వీట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కొన్ని విషయాలపై డైరెక్ట్గా మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ ఖాతాలో అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పనిలేదు, మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ రాసుకొచ్చాడు. పేరును ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ నిర్మాతకు కౌంటర్గానేనా? ఇటీవల టాలీవుడ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ ముందు కొంతమంది దర్శక నిర్మాతలు హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా మిత్రమండలి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాసు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని, కాని జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని. డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా తొక్కితే బన్నీవాసు పడిపోతాడని అనుకోవద్దని, నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ రోజు సినిమా రిలీజై మిక్సడ్ టాక్ని సంపాదించుకుంది. ఇదే రోజు బండ్ల గణేష్ పైవిధంగా ట్వీట్ చేయడంతో బన్నీవాసుకి కౌంటర్గానే ఇలా పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన పోస్ట్ కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవర్ని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు. కాని బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్ అవుతుంది. బండ్ల గణేష్ ట్వీట్ ఉద్దేశం స్పష్టంగా తెలియకపోయినా అది బన్నీవాసుని లక్ష్యంగా చేసుకున్నదేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో మరింత చర్చకు ట్రోలింగ్కు దారితీసింది.